కట్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు 56% ఉన్న రిజర్వేషన్లు 7% తగ్గింపు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 5%, 30% నుంచి భారీగా కుదింపు వెనుకబడిన జిల్లాల ప్రజలు మహిళలకు రిజర్వేషన్లు రద్దు న్యాయస్థానం స్పష్టీకరణ విద్యార్థులకు పాక్షిక విజయం అన్నటువంటిది కూడా మనం చూస్తుండే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల లొల్లి అయితే దాదాపు 100 మంది చనిపోవడానికి కూడా కారణమైనటువంటిది దేశవ్యాప్తంగా అయితే రచ్చ జరిగింది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి అప్పుడు బంగ్లాదేశ్ తెచ్చినప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి గతంలో 30% రిజర్వేషన్ ఉండే, ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని 5%కి పరిమితం చేసింది. వెనకబడిన జిల్లాల ప్రజలకు అని చెప్పేసి ఓ 10% ఇస్తుండే, మహిళలకు 10%, గిరిజనులు మైనార్టీలకు 5%, దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకి 1% కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేటువంటిది వీటన్నిటిని క్యాన్సిల్ చేసేసి కేవలం 5%కి పరిమితం చేసింది. ఇవి ట్రాన్స్జెండర్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత మైనారిటీలకి అయితే 1% ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణ త్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచ్చింది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్స్ ఇచ్చింది. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన దిగారు, దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగొచ్చింది, రిజర్వేషన్లు నిలిపేసింది. స్వాతంత్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడం విద్యార్థులు మళ్లీ బగ్గుమన్నారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆ దేశ విముక్తి కోసం పోరాడినటువంటి ఫ్యామిలీస్ ని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తూ అక్కడ రిజర్వేషన్ అనేటువంటి సిస్టాన్ని అయితే తెచ్చారు. అది 30%. ఆ 30% మీద దేశవ్యాప్తంగా 2018లో పెద్ద అలజడి అయితే రేగింది. ఈ రిజర్వేషన్లు విరుద్ధం, రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఫైట్ అయితే జరిగింది. ఆ ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్లు అయితే అప్పుడు ఆపేసిండ్రు. కానీ రీసెంట్గా బంగ్లాదేశ్ హైకోర్టు అనేటువంటిది తీర్పు ఏమిచ్చిందంటే రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలని అయితే చెప్పింది. మళ్ళా దేశవ్యాప్తంగా అలజడి రేగింది. గతంలో అంటే రిజర్వేషన్ల మీద పెద్ద మాట్లాడేటోళ్ళు కాదు. ఇది అట్లాంటి ఓన్లీ బంగ్లాదేశ్ తోటే కాదు, చాలా దేశాల్లో ఇట్లాంటి రిజర్వేషన్ల లుల్లు అయితే ఉన్నాయి. మన దగ్గర మాకు కావాలి రిజర్వేషన్లు తీయాలనేటోళ్ళు ఉన్నారు, మా క్యాస్ట్కి రిజర్వేషన్ ఇవ్వాలనేటోళ్ళు ఉన్నారు, మా క్యాస్ట్ను ఇంకా ఆ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చాలనేటోళ్ళు ఉన్నారు. ఇట్లా మనతో కూడా మస్తు పంచాయతీలు అయితే ఉన్నాయి. చివరికి ఆర్థికంగా ఉన్నోళ్ళు, ఆర్థికంగా లేనోళ్ళు అనేటువంటి 2 కేటగిరీలు చేసేసి పైసలు లేనోనికి లేదంటే ఆర్థికంగా లేనోనికి, ఉపాధి లేనోనికి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి వ్యవస్థ కూడా వచ్చేటువంటిది డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ మన రిజర్వేషన్లను టచ్ చేయాలంటే మాత్రం చాలా పెద్ద కంప అవుతుంది. కాబట్టి మనోళ్ళు అంత సాహసాలు చేస్తలేరు. కానీ అక్కడ సుప్రీంకోర్టు అయితే మన దగ్గర కూడా చూస్తున్నాం. ఈరోజు మరి స్థానిక సంస్థలు ఎందుకు జరుగుతలేవంటే ఒకే ఒక రీజన్. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే 42% రిజర్వేషన్లు ఇస్తాం మేము బీసీ కులాలకు అన్నటువంటి మాట చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 23 కంటే కూడా 23-24 కంటే కూడా పెరిగేటువంటిది లేదు, మొత్తం రిజర్వేషన్లన్నీ కూడా 50% లోపట్నే ఉండాలి అన్నటువంటి మాట చెప్తుంది. దాని మీద ఏం చేయాలనో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోలే పరిస్థితి ఉంది. ఎలక్షన్స్కి వెళ్తే, లోకల్ బాడీ ఎలక్షన్ పోతే రిజర్వేషన్ పెంచాల్సిందే, పెంచబోవాలని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి మీరు ఇచ్చిన మాట ప్రకారం. కానీ ఒకవేళ ఇస్తే మరి సుప్రీంకోర్టులో మళ్ళీ స్టే పడ్డదంటే అది క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఇది కూడా ఓ సవాల్ అన్నమాట. రిజర్వేషన్లు ఎప్పుడు కూడా ఈ పెంచడాలు తగ్గించడాలు అయితే లొల్లు లేటువంటిది. సేమ్ అట్లే బంగ్లాదేశ్లో కూడా జరిగిందంట. సుప్రీంకోర్టు ఫైనల్ ఏం చెప్పిందంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసింది. సో విద్యార్థులు అయితే ఇది రిజర్వేషన్లకైతే ఆ ప్రెసిడెంట్ అయితే షేక్ హసీనా ప్రధాని అయితే నేనైతే పాజిటివ్ ఉందని చెప్తుందంట. సో విద్యార్థులు అయితే ఆందోళనలు తగ్గించమని చెప్తున్నారంట. మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి. మనతోనే కాదు రిజర్వేషన్లో వేరే